నిన్న గన్నవరం మాజీ శాసనసభ్యుడు వంశీ గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్రమంగా వంశీ ఏ తప్పు చేయలేదు, కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగా వంశీని అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు. అంటే వంశీ ఏ తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా, ధ్వంసమైందా, లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా? ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మీకు అలవాటు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. మా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కాదా? ఆ పరిస్థితికి ఆయన రావడానికి, ఆయన భూమి మీద లేకపోవటానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. ఆ రోజున మాకు జరిగితే ఒకటి, ఈ రోజున చేసిన నేరానికి, చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు. రేపొద్దున కొడాల నానిని పెడతారు, ఎల్లుండి ఇంకొకరిని పెడతారు, అవటాలను ఇంకొకరిని పెడతారు. ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో, కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవటానికి వీల్లేదు. ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళకి చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల వెనకాల పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్నేదో పెద్ద పోటుగాళ్ళలాగా అంబటి రాంబాబు, మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి, రాత్రిపూటేమో ఆయన కామబాబు, పగలపూటేమో రాంబాబు. ఈయన చెప్తున్నాడు నీతి కౌరులు మహాత్మా గాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా. డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట, ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట. ఈయనకు ఒక శాసనసభ్యుడు కూడా కాదు, నువ్వు మాజీ మంత్రి అయితే అయ్యి ఉండొచ్చేమో. కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదార్చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్. దేనివల్ల నీకు క్యూసిక్స్కి దీనికి తేడా తెలియనటువంటి, టీఎంసీకి తేడా తెలియనటువంటి మనిషివి. క్యూసిక్స్ అంటే ఏంటో, టీఎంసీస్ అంటే ఏంటో కనీసం ఆ వ్యత్యాసం కూడా తెలుసుకోకుండా ఆ శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని పడుకోబెట్టి గైడ్ బండి పోయి అనేక విధాలుగా దాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు. ఇవాళ కోడెల గారు లేకపోవడానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హెరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు. ఆ రోజునే ఈ రోజున కంప్లైంట్ ఇచ్చి అయినా సరే నీ మీద 306 కట్టాలి. ఆ యొక్క చనిపోవడానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు, నీ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీ ఇద్దరి మీద 306 కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. నిజంగా మీరిద్దరూ ఆ సెక్షన్ కింద నేరస్తులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇవాళ ఏదో ఈయన వచ్చాడట, డీజీపీ గారికట తెలియాలట, మా మాజీ మంత్రులు, అప్పుడున్నటువంటి శాసనసభ్యులు స్వయంగా డీజీపీ గారిని కలవటానికి వెళ్తేనే మీ ప్రభుత్వంలో అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా, గేట్లలోంచి రాకోకుండా వెనక్కి తిప్పి పంపిన సంఘటనలు అనేకం.
నీ డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి మా రాష్ట్ర కేంద్ర పార్టీ ఆఫీస్ ఉంటే దాన్ని ధ్వంసం చేస్తుంటే రక్తం గారి మా దాంట్లో ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు నాయకులు పరుగులు పెడుతుంటే అల్లాడిపోతుంటే ఆ రోజున డీజీపీ ఏమయ్యాడు? ఆ రోజున ముఖ్యమంత్రి ఏమయ్యాడు? నిన్ను తిడుతుంటే తట్టుకోలేక నీ కార్యకర్తలకు రోషం వచ్చింది. అంటే మమ్మల్ని తిడుతుంటే మా కార్యకర్తలు రాదా? మమ్మల్ని మా ఆఫీసులు తగలబెడుతుంటే మా కార్యకర్తలు మేము ఉప్పు కారం మేము తింటలేదా? మీరే తింటున్నారా? మీ కార్యకర్తలు తింటున్నారా? సపరేట్గా మీకేమన్నా వేరే మెటీరియల్ ఉందా కోపం రావటానికి? సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రిగా. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు గారు వెళ్తుంటే రాళ్ళు వేశారంటే డీజీపీ అంటాడు స్వేచ్ఛ, భావస్వేచ్ఛ అంటాడు. భావస్వేచ్ఛ వ్యక్తీకరిస్తారు వాళ్ళు. అంటే మీకు ఒక రూలు, ఎదట వాళ్ళకి మీకు ఇబ్బంది వస్తే, మీ నాయకత్వానికి ఇబ్బంది వస్తే, మీ లీడర్లకు ఇబ్బంది వస్తే మీకు ఇప్పుడు చేం కొడుతుంది, మీకు బాధ కలుగుతుంది. ఎదట వాళ్ళని ఏ తప్పు చేయకోకుండా 67 రోజులు నన్ను లోనబెట్టాడు. ఏ తప్పు చేయకోకుండా 15 SC ST పెట్టాడు, 307 పెట్టాడు. మీరు పెట్టినటువంటి కేసు లేదు మా మీద, మమ్మల్ని వేధించినటువంటి కేసు లేదు. సో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి, ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అన్యాయంగా 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టి ఎలాంటి ఆనందం అనుభవించాడో మేమందరం చూసాం. దాని ఫలితమే ఈనాడు 11 సీట్లకి వాళ్ళు పరిమితం అయ్యారు. ఇంకా సిగ్గు లేకుండా వంశీ ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ ఎవడో అబ్బిగాడిని ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి అబ్బాయి చౌదరి గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నావు రాంబాబు? నీకేమన్నా తెలుసా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన చేసినటువంటి ద్రోహాలు? పేరుకి సాఫ్ట్వేర్, మెంటాలిటీ అంతా హార్డ్వేర్, అంత క్రిమినల్. అలాంటి క్రిమినల్ ఉండనే ఉండడు. 6 కోట్ల రూపాయలు కొల్లేరు ప్రజల యొక్క డబ్బులు కాజేసి నీ ఇంటి ముందు 100 రోజులుగా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఉద్యమాలు జరగటల్లా. వంట వార్పు పెట్టి పేదవారు పళ్ళాలు కొడుతున్నారంటే, అయ్యా బోలేదు, మా బో అంతా లాగేసుకున్నావు నువ్వు అని పళ్ళాలు కొడుతుంటే సిగ్గు లేకోకుండా ఎదురు మళ్ళీ ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకు 100 రోజులు ఉద్యమం జరుగుతుంది? అదే తెలుగుదేశం పార్టీలో నా ఇంటి ముందు ఇలాంటి ఉద్యమం జరుగుతుంటే మా నాయకుడు నన్ను పిలిపించేవాడు, నా తప్పు ఉంటే మందలించేవాడు, దాన్ని ఇమీడియట్గా షార్ట్అవుట్ చేయమని డైరెక్షన్ ఇచ్చేవాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజన్నా పిలిచి దెందులూరులో ఏం జరుగుతుంది, ఎందుకు అంత ధర్నా చేస్తున్నారు వాళ్ళు, ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు, అంటే నీకు 100 ఎకరాల పొలం ఉంది, నీకు పామాయిల్ ఉంది, కొబ్బరి ఉంది, కోకో ఉంది, నీ పొలంలో నువ్వు వ్యవసాయం చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు దిగజారావు? మీడియాకి అడ్రస్ చేయి. నీవేం తప్పు చేయకపోతే నీ పొలంలో నువ్వు ఎందుకు కోసుకోలేకపోతున్నావు, ఎందుకు నీ పంటను నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు, నువ్వు చేసినటువంటి ద్రోహం ఏంటి అని ప్రజలకు సమాధానం చెప్పు. ఏదో మేము పెళ్ళికి వెళ్ళాం, శుభకార్యానికి వెళ్ళాం, శుభకార్యానికి వెళితే మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు, మా మీద కేసు పెట్టేశారు, ఊరికి నువ్వు శుభకార్యానికి వస్తే ఇబ్బంది పెట్టడానికి మేము ప్రజల్లో తిరగట్లేదా, మేము వెళతలేదా? నీతో పాటు మిగిలిన పార్టీ వాళ్ళు, మేము ఓడిపోయినటువంటి మీ కొలీగ్స్ అందరూ వచ్చారు కదా, ఎవరికే లేదు నీకే ఎందుకు వచ్చింది ఆ సబ్జెక్టు? నిన్ను నన్ను పెళ్ళికి పిలిచాడు. యాక్చువల్గా నన్ను పెళ్ళికి పిలిచినోడు నీ పార్టీ వాడే. నేను వచ్చా పెళ్ళి ఎవరైతే నిన్ను నన్ను పిలిచారో అతన్ని అడుగుదాం, నీది తప్ప మాది తప్ప. నాది తప్పు అంటే నేను ఇప్పుడే రిజిగ్నేషన్ ఇచ్చేస్తా స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను ఇంకా అసెంబ్లీకి రాను ఈ పీరియడ్లో. నీది తప్పు అంటే నువ్వేం సమాధానం చెప్తావు? పైపెచ్చు గుడివాడ ఎమ్మెల్యే గారు వచ్చాడు, వెనుగళ్ల రాము గారు, హైదరాబాద్లో ఆనందరావు గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు వచ్చాడు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. పైపెచ్చు ఏమంటున్నావు? వాళ్ళందరూ నన్నే తప్పుపట్టారు అని నువ్వు చెప్తున్నావు. వాళ్ళిద్దరితో చెప్పించు, టీవీలో మీడియా ముందు చెప్పించు, నీ తప్పో నా తప్పో ఏం జరిగిందో పెళ్ళికి పిలిచినట్టుతో చెప్పించు. నువ్వు చలమశెట్టి రమేష్ గురించి చెప్తున్నావు. చలమశెట్టి రమేష్ గారు జనసేన నాయకుడు, ఆయనతో చెప్పించు నీ తప్పో నా తప్పో. అంబటి అడుగు రమేష్ గారిని, ఎవరు తప్పో, ఎవరు తాగొచ్చారో, ఎవరు అక్కడ ప్రలాపాలు చేశారో, ఎవరు గొడవకి కావాలని పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారో. నిజమే కారటం పెడితే దుర్భాషలాడా, తప్పని పరిస్థితుల్లో ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే నువ్వు కారటం పెట్టించి నువ్వు గొడవ పిలుస్తుంటే అబ్బాయ్యా
నువ్వు కాబట్టి మగవాడు రా, నువ్వు పెళ్లి కాడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అని పక్కన నుంచోనా? చెప్పు రాంబాబు. ఏదో నోరుంది కదా అని, చెప్పగలవు కదా అని మీడియా ముందుకు వచ్చి నువ్వు గంట అరగంట అని మాట్లాడేటువంటి వ్యక్తివి నువ్వు కూడా నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా అంటున్నావు. నీ గురించి అందరికీ తెలుసని. నా గురించి నిజంగా తెలుసు. నేను ప్రజల కోసం పాటుపడతానని, కష్టపడతానని, ఆవేశపడతానని, తొందరపాటు ఉందని అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు చెప్పేదేంటి? నా గురించి నాకు తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, మా పార్టీ వాళ్ళకు తెలుసు, మా కూటమి నాయకులకు తెలుసు. నువ్వు నాకేంటి సర్టిఫికేట్ ఇచ్చేది? నీ గురించి ఉన్న సర్టిఫికేట్ గురించి చెప్పవే. అసలు నువ్వు గంట అరగంట గురించి ఇప్పుడు చెప్పావా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో? ఎందుకు ఆ విషయం మీద నువ్వు వివరణ ఇవ్వలేకపోయావు? కారణం ఏంటి? నీ మాటలు కావా ఇవి? నువ్వు మాట్లాడి కావా? ఏ సుఖాన్ని నువ్వు దొరకలేదా నీకు మాట్లాడడానికి? మా గురించే మాట్లాడుతున్నావు. డీజీపీ గారు మీరు ఇవ్వకపోతే అంటు చేల్తానంటున్నావు. ఆ రోజు నువ్వెందుకు తెలుగుదేశం వాళ్ళు వస్తే రిప్రజెంటేషన్ తీసుకొని ఆపావు? నువ్వు నేర్పిన సంస్కృతే కదా ఇది. నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఈ రోజున వంశీ కావచ్చు, రేపటి రోజు వంతు నానికి రావచ్చు, లేదంటే ఇంకొక ఎల్లయ్యకి రావచ్చు, పుల్లయ్యకి రావచ్చు. 4 రోజులు చట్టాన్ని అమలుపరచటంలో కూటమి వెనక్కుంటే ఉండొచ్చేమో నేను కూడా అంగీకరిస్తున్నా. తొందరపడి దుందుడుకుగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ యొక్క వాళ్ళ సహచరులు నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం అంటే డీజీపీ గారు కావచ్చు, సిఎస్ గారు కావచ్చు. అంతే తప్ప ఎవ్వడు కూడా తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా దెందులూరు నియోజకవర్గంలో కావచ్చు, గన్నవరం కావచ్చు, గుడివాడ కావచ్చు, లేదంటే బందర్ కావచ్చు, చాలామంది ఫీల్ అవుతున్నారు. పేరు నారినేంటి ఆ విధంగా వదిలిపెట్టారు, అంత కుంభకోణం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. చాలామంది జన సైనికులు, తెలుగుదేశం వారు కూడా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చేసినటువంటి ద్రోహాలు, వీళ్ళు చేసినటువంటి దోపిడీలు కాకినాడ దగ్గర నుండి ఒక్కొక్కరితో చరిత్ర ఉంది. మనిషిని చెప్పి మీరు డోర్ డెలివరీ ఇస్తేనే దిక్కు దివాణం లేదు. ఇది ఈ ప్రభుత్వం అన్నా మీరు మాట్లాడేది? ఈ గవర్నమెంట్నా మీరు ఏలెత్తి చూపేదని అడుగుతున్నాం. మీ తప్పు లేకుండా ఈనాటికి నా నియోజకవర్గంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు అక్రమంగా పెట్టల, ఒక్కడిని జైలుకి పంపలా వైఎస్ఆర్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ. అది కారణం ఈ కూటమి యొక్క క్రమశిక్షణ, ఈ కూటమి యొక్క నిర్ణయం. ఈ రోజున అబ్బాయి చౌదరి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది? నువ్వు నీ మనుషులు పేటరేగిపోయారు. నాతో గొడవపడి నన్ను ఒక నేరస్తుడిగా, ఒక క్రిమినల్గా చిత్రీకరించడం కోసం మీరు ఒక స్కెచ్ చేశారు. ఆ స్కెచ్లో మీరే పడ్డారు. నన్ను ఇరికిద్దామని చూశారు, మీరు ఇరుక్కున్నారు. మీరు 25 మందితో వచ్చారు, నేను 3 వచ్చా. నా గన్మెన్, నా డ్రైవర్, నా 2 డ్రైవర్లు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చేవాడు, ఒక ఫోటోలు తీసేవాడు. ఇంత మట్టుకే నా 2 కార్లలో ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఫంక్షన్ల వల్ల ఎటు స్కాటెడ్కి విడిపోయాం. నువ్వు వచ్చింది 25 మందితో వచ్చావు. 25 మందితో వచ్చావు గొడవ పెట్టుకోవడానికి. కావాలని వచ్చావు, ఉద్దేశపూర్వకంగా వచ్చావు. నువ్వు కొల్లేరు తాలూకా ఉన్నటువంటి 6 కోట్లు ఎగ్గకొట్టడంలో ఇదొక ప్లాన్. అది ఆ స్కెచ్లోనే నువ్వు ప్రయాణం చేసావు కాబట్టి ఈరోజు నీ మీద కేసు కట్టాల్సి వచ్చింది. అంతే తప్ప నువ్వేంటి, నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి. ఎవడు నువ్వు వెళ్తే నీ కారు అక్కడ ఉంటే ఎవడు వెళ్తాకి లేదా పెళ్ళిళ్ళకి? ఎవడు పెళ్ళిళ్ళకి వస్తాకి లేదా? వచ్చావు, దిగావు, నీ కారు ఎక్కడ ఉండాలి? పార్కింగ్లో ఉండాలి. ఎవడొస్తే నువ్వు ముందు వస్తే నీ కారు వస్తుంది, నేను ముందు వస్తే నా కారు వస్తుంది. నేను వస్తున్నాను నా డ్రైవర్ పెడితే కావాలని ఆ విజువల్స్ చూపిస్తా, మీకు ఇస్తా. మీ మీడియా వాళ్ళు అందరి దగ్గర లేవు. నా కారుకి కెమెరా ఉంది. నా కారు పెట్టిన తర్వాత వాళ్ళ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చి కారు పెట్టాడు. ఎవడైతే కళ్యాణ మండపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాడు 3 సార్లు చెప్పాడు, వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళ కార్లు వచ్చినాయి, కొద్దిగా పక్క పెట్టని. వస్తే రానిమని చెప్పి అంటే, వస్తే రానిమంటే అది గౌరవం అదా ఇచ్చేది? చదువుకున్నటువంటి సంస్కారం అదా? బూతులు తిట్టావు అనిపోతే గొప్ప పని చేసావు అబ్బాయా, నువ్వు కాబట్టి పెట్టావు అబ్బాయా కార్లు అడ్డం, శబాష్ నువ్వు వెళ్ళాకే వెళ్తావు అబ్బాయా అని అనమంటావా? ఏంటి మీ ఉద్దేశం రాంబాబు?
సమాధానం చెప్పు. రమ్మంటావా నీ దగ్గరికి? నీ ఇంటికి రమ్మంటావా? నీ ఆఫీసుకి రమ్మంటావా? వచ్చి చెప్తా. నా తప్పు అంటే చెప్పు. అంతే తప్ప నీకు నోరు ఉంది కదా అని ఆంబోతులాగా అరవమాక, రంకిలేయమాక. నువ్వు ఆంబోతు అని తెలుసు, రంకిలేస్తావని తెలుసు. నీ రంకిలన్నీ మొన్న ప్రజాక్షేత్రంలో నీ కూరలు తీశారు, నీ పేకలు తీశారు. పేకలంటే పొడిసే కొమ్ములు ఉంటాయి, ఆంబోతు కొమ్ములు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎరగదీశారు. ఇంకెందుకు రంకిలు వేస్తున్నావు? ఎవడి మీద వేస్తావు రంకిలు? నువ్వు వేసావు, నీ జగన్ వేశాడు. వై నాట్ 175 అన్నాడు. ఏమైంది? మీ రంకిలన్నీ ఏమైపోయినాయి? ప్రజలు ఏం చేయాలో మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టాలో అక్కడ పెట్టారు. అంటే ఆ వాతలు చూపించుకుంటానికి కూడా లేనటువంటి రహస్య ప్రదేశంలో పెట్టారు. ఆ వాతలు నాకు ఇక్కడ పెట్టారని చెప్పుకోవడానికి కూడా లేదు, అలాంటి వాతలు పెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి? ఇంకెందుకు మాట్లాడుతున్నారు? మీకు సిగ్గు అనిపించట్లేదా? అడంటాడు అబ్బయ్య. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు దెందులూరులో అంటాడు. 4000 పెన్షన్ నీ అబ్బ సొత్తమ్మా? ఆ ఇచ్చింది నీ అబ్బ సొత్తా లేకపోతే నీ జగన్ అబ్బ సొత్తా? అది సంక్షేమం అనరా? దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది? ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక గుంటలు లేని రోడ్డుని నియోజకవర్గంలో మార్చా. 85% బాగు చేశా. నువ్వు వదిలేసినటువంటి ఏలూరు పెరికేడు రోడ్డు వాళ్ళకి రావాల్సి వస్తే 18 కోట్లు చంద్రబాబు గారు పాత బకాయి ఇస్తే ఆగ మేఘాద మీద పరిగెట్టిస్తున్నా. ఉగాది నాటికి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తా. బలివే బ్రిడ్జి వదిలిపెట్టి వెళ్తే ఆ రోజు నేనున్నప్పుడు శాంక్షన్ తెచ్చా. ఎట్టకేలకి 5 ఏళ్ళు కట్టగా ఊరినే స్లాబ్లు వేసావు. అక్కడ రేపు శివరాత్రికి ఘాటులు లేవు. నేను వచ్చా కట్టించా, నేను రోడ్డు వేసా. రా రేపు బలివేకి వచ్చి చూడు, నీకు కళ్ళుంటే ఏం అభివృద్ధి జరుగుతుందో గర్వపడు. నియోజకవర్గం ఇంత బాగుపడుతుందని. ఏలూరు రామసింగవరం వయ్యా బాదరాల రోడ్డు 3 కోట్లు ఇచ్చా. మొండూరు మేదన్ రూపాయలు 3 కోట్లు ఇచ్చా. ఇవన్నీ ఎవడమ్మ మొగసుము? ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చింది. నువ్వు ఏడవలేకపోతే, నువ్వు మీ జగన్ సతికిలు పడితే, రోడ్లన్నీ పాడైపోతే మేము గుంటలు పోస్తుంటే ఆనాడు పిలుపునిస్తే గుంటలు పొరచమని కార్యకర్తల దగ్గర సందాలు పోగేసి గుంటలు పుడుస్తుంటే రోడ్డు తవ్వావు అని కేసు పెట్టావు నా మీదే. ధర్మాజిగూడెం పిఎస్లో కేసు ఉంది, చింతలపూడిలో కేసు ఉంది నా మీద. నా నియోజకవర్గం కాపోయినా దేనికి పెట్టారు? నేను రోడ్డు తవ్వేస్తున్నానంట. నాకు నా పక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే అక్కడ రోడ్డు తవ్వే పనే ఉంటుందండి. అక్కడేమైనా భూమిలో ఏదైనా సంపద ఉందా? గోల్డ్ బిస్కెట్లు ఏమైనా ఉన్నాయా రోడ్ల కింద నేను తవ్వటానికి? మీరు పెట్టినటువంటి కళ్ళుండి పరిపాలించారా, కళ్ళు లేక గతంలో పరిపాలించారా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా కేసు ఉంది, కావాలంటే చూడండి. రోడ్డు తవ్వాలని పెట్టారు. ఎవరు కంప్లైంటు? విఆర్ఓ. చిన్న ఉద్యోగస్తురాలు నేను ఒక ఆర్ఎన్బి రోడ్ని వేరే నియోజకవర్గం వెళ్ళి తవ్వేస్తున్నానంట. ఆ రోడ్డు తవ్వేస్తే జగన్ ఇంట్లో తవ్వితే బిస్కెట్లు వస్తాయేమో, రోడ్డు తవ్వితే ఏమొస్తాయి బిస్కెట్లు? రోడ్డు కింద ఏమైనా బిస్కెట్లు ఉంటాయో తవ్వుతాను నేను? ఇలాంటి కేసులు పెట్టి ఇవాళ ఏదో కేసు పెట్టారంట, కేసు కట్టారంట, లబలబలబలాడుతున్నారంటమ్మా. లబలబలాడతాం చేసిన తప్పుకి, చేసిన ఘోరాలకి. ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని రోడ్డు మీద మాట్లాడినందుకు మీ కేసే పెట్టారంటున్నావు. చట్టం ఒప్పుకోదు, డెమోక్రసీ సిస్టంలో ఉన్నాం కాబట్టి. కానీ వంశీగారి నాలికి ఎదరగా లాగి కోసేయాలి. ఇట్లా నాలుగిట్ట లాగి అక్కడ కోసేయాలి. అప్పుడు కానీ పనిష్మెంట్ సరిపోదు. ఒక్క కేసే అంటారేంటి? ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి అవహేళన చేశారు, ఎలా వికటంగా నవ్వుకున్నారు. ఆ అసెంబ్లీలో విజువల్స్ చూపించండి అయ్యా. ఎలా నవ్వుకున్నాడు జగను. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకున్నారు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మంది బలం ఉంది కదా అని పేటరేగిపోయి విచ్చలవిడిగా చేసి ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. జగన్ ఎందుకు పోయాడు బెంగళూరు? వంశీ దగ్గరికి రావచ్చుగా, జైలుకి వెళ్ళొచ్చుగా. ఒక దాంట్లో పుట్టి ఇంకో దాంట్లోకి వచ్చాడు కదా వాడు. నీ గూడికిం చేశాడు కదా, నువ్వు తిట్టించావు కదా వాడితో. ఇవాళ వాడు జైలుకి వెళ్ళాడంటే కారణం ఎవడో? జగనే. జగన్ డైరెక్షన్తో తిట్టాడు, జగనే ప్రోత్సహించాడు. ఇవాళ పనిష్మెంట్ అనుభవిస్తుంది ఎవడు? ఆ రోజు ఏదో నోరు ఉంది కదా అని, మీడియా వాళ్ళు కెమెరాలు పెట్టారు కదా అని
మైకులు చూసి రెచ్చిపోతే పనిష్మెంట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. తప్పు చేస్తే, తప్పు చేయనివాడు చాలామంది ఉన్నారు. అందరి జోలికి వెళ్ళరా? ఎందుకని వెళ్తలా? నేను కూడా గతంలో జగన్ గురించి మాట్లాడాను కాబట్టి ఫస్ట్ నన్ను తీసుకుని 67 లోనికి వేసాడు. నన్ను ఎందుకు వేశాడు? కేవలం నువ్వు, నీ బాబు, నీ తాత, నీ చరిత్ర ఇది రక్త చరిత్ర అన్నా. ఇప్పటికే అంటున్నా, వాస్తవమే అన్నా. నేను సొంత బాబాయినే చంపాడు. సొంత బాబాయే ఎలా చనిపోయాడో తెలియలేదని విజయసాయిరెడ్డి ఆశ్చర్యపోయాడని ఇప్పుడు చెప్తున్నాడు కదా బయటకు వచ్చాక. ఆశ్చర్యం కలిగింది నాకని. మంటరావు అప్పుడు కలగలా వీళ్ళెవరికి. అప్పుడు కప్పెట్టారు, భూస్థాపితం చేశారు. ఎవరికైనా తప్పు చేసినోడు చట్టం ముందు తప్పించుకోలేడు. తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో అధికార బలంతో తప్ప మరి ఇంకొకటి కాదు. ఇంకేమైనా మీకేమైనా? నేను తప్పనిసరిగా కంప్లైంట్ ఇస్తాను. దీనికి కారణం ఆ రోజున ఈ అంబటి రాంబాబు, ఈ జగన్మోహన్ రెడ్డి, అప్పుడున్నటువంటి అధికారులే బాధ్యత వహించాలి. ఆయన మాజీ హోమ్ మినిస్టరు, స్పీకర్ చేశాడు, గౌరవప్రదమైనటువంటి పదవులు చేశాడు, ఇంకా వేరే శాఖలు కూడా చేశాడు. అలాంటి వ్యక్తి పల్నాడులో పుల్లాగా బతికినటువంటి వ్యక్తిని ఎదవా సోఫాలేంటి, టీపాయిలేంటి, కుర్చీలేంటయా అటు బతికేంతయ్యా? 1000 సెట్లు కావాలంటే కొనిస్తా. కోడలు తెచ్చుకోగలరా? 1000 సెట్లు కొనిస్తా కావాలంటే. ఎవరికన్నా చారిటీ ఉంది నా దగ్గర, నేను కొనిపెట్టగలుగుతా. కోడలు తేగలుగుతామా? తప్పనిసరిగా మాట్లాడతాం. మా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వాళ్ళ మీద 306 సెక్షన్ వస్తుంది. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించబడినటువంటి ఆత్మహత్యది. ఆయన ఆత్మహత్య చేసుకుంటానికి కారణం గత పాలకులు అంటే ఎవరైతే అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఆయన మానసికంగా ఇంకా నేను బ్రతకూడదు అని నిర్ణయించుకుంటానికి విధంగా థ్రెటనింగ్ చేశారో, ఆ థ్రెటనింగ్ చేసినటువంటి వాళ్ళందరూ ఈ సోకాల్డ్ అంబటి రాంబాబుతో సహా వీళ్ళంతా ముద్దాయిలే అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇది గవర్నమెంట్ దృష్టికి, అందరి దృష్టికి కూడా, పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అదే చెప్తున్నాను కదా, ఆ జగన్ బెంగళూరు వెళ్ళిపోవడానికి ఎలా చూస్తారు అంటే అలాగే చూస్తారు. జగన్ ఎప్పుడు ఆ రకంగానే ఉంటాడు. జగన్ అనేవాడు ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలు చెప్పారు. కృష్ణ, రాష్ట్ర ప్రజలు జగన్ అనేవాడు ఎటువంటి వాడో చెప్పాడు. నువ్వు నేను చెప్పద్దు. ఇంకా చెప్పినా జగన్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఏమాత్రం ఉపయోగం లేనటువంటి మాటలే. ఎందుకనంటే సర్వనాశనం చేశాడు. రాజధాని లేని రాష్ట్రంగా ప్రాజెక్టుని పాడు చేసి ఈ రోజున పోలవరం నీళ్లు మన నెత్తి మీద రావాల్సినటువంటి పరిస్థితుల్లో పోలవరాన్ని పడకేపించి 3 రాజధానులు 3 ముక్కలాట పెట్టి ఎవడకాడు అంటాడు. ఒకడు ఇసుకతో చేస్తానని అంటాడు. ఎక్కడుంది చంద్రబాబులో ఇసుక? ఒక్క ట్రాక్టర్ అమ్మొచ్చా? అమ్మితే చంద్రబాబు గారు ఒప్పుకుంటాడా? పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటాడా? ఇసుకతో చేస్తున్నారంటారేంటి? ఎవడు దోచేస్తున్నాడు? పోనీ అమ్ముతున్నారు ఎక్కడన్నా? బ్లాక్ మార్కెట్ ఉందా? ఎవరు ట్రాక్టర్ ఆడేసుకెళ్ళి కొట్టుకొచ్చుకోమని చెప్పి ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు ఎక్కడన్నా ఉల్లంఘన జరుగుతుందా అని అడుగుతున్నా. ఈ మాట ఎందుకన్నానంటే వాడు మిడిమిడి జ్ఞానం కలిగినాడు. ఆ పిల్ల కుక్క అబ్బిగాడు మాట్లాడుతున్నాడు. ఇసుక అక్రమంగా జరుగుతుంది. ముందంట డోర్ డెలివరీ అంట, వాట్సాప్లో పెడితే వస్తుందంట. నువ్వు తాగొచ్చావు ఫంక్షన్కి అంటున్నాడు. ఎస్, నేను తాగుతా, నా హక్కు అది. గవర్నమెంట్ ఇచ్చింది రైట్ తాగమని. కానీ పబ్లిక్ ప్లేస్లో తాగను, ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చేటప్పుడు తాగను. నువ్వు నన్ను కాక్టైల్ పార్టీ ఉందని రమ్మని కూర్చోమన్నా జస్ట్ ఒక చిప్పు వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం వేసి నా దారి నేను వెళ్ళిపోతా. నా ఇంట్లో నేను తాగుతా, నా హక్కు ఉంది. నిన్ను చూస్తే తాగి పెళ్ళికి వచ్చామన్నాడు. పెళ్ళి కూతురు కానీ పెళ్లి కొడుకుతో కానీ ఇద్దరితో మాట్లాడా. నన్ను పిలిచినటువంటి వాళ్ళ తండ్రితో మాట్లాడా, రమేష్ గారితో మాట్లాడా, 2 ఎమ్మెల్యేలతో మాట్లాడా. నేను తాగానని వాళ్ళు చెప్పమనండి. నువ్వు చెప్తున్నావుగా, పోనీ నీతో మాట్లాడలేదుగా నేను తాగానని నువ్వు చెప్పటానికి.
నువ్వు నన్ను చూసి వెనక పారిపోయావు కదా కారు చాటుకి, నన్ను చూసి కారు చాటుకు పారిపోయావు కదా, నువ్వు నా ఎదురు పడలేదు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు తాగవా? ఏమ్మా నీకు అలవాట్లేదా? మీ అమ్మటి రాంబాబుకి అలవాట్లేదా? మీరంతా ఏంటి రాత్రిపూటలు చేసేది? నాకున్న అలవాటు నేను చెప్తా. ఎస్, నాకుందని చెప్తా. తప్పే ఉంది? చట్ట ప్రకారం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బ్యాన్ ఉంది, అప్పుడు చెప్తే లోనేసేవాళ్ళు. ఇప్పుడు బ్యాన్ లేదుగా, ఇప్పుడేం బ్యాన్ లేదు కదా ఏపీలో ముందు తాగకూడదని. తాగి వచ్చాడు పెళ్ళికి, ఎవరిని అల్లరి చేద్దాం అనుకుంటున్నావు? నీకు తాగుడు అలవాట్లేదా? పోనీ రాట్నాలమ్మ అమ్మవారు అక్కడ ఉందిగా, అక్కడ సాయిబాబా గుడి పెట్టి ఒక ఉండి పెట్టి నువ్వు నీ బాబు డబ్బులు తీసుకున్నారుగా, ఆ ఉండి డబ్బులు కొట్టేసి నువ్వేగా. పోనీ ఆ ఉండిలో డబ్బులు తీసి ఈ మంచి పని చేసామని చెప్పండి. 15 ఏళ్ళుగా గుడి పెట్టావు, గుడి పక్కన ఇంకో గుడి కట్టావు, ఆ గుడిలోకి వచ్చినాడు ఈ గుడిలో కూడా వెళ్ళి దండం పెట్టుకుంటే కోరికలు ఏమైనా తీరదేమో ఈ గుడిలో కూడా దండం పెట్టి ఈ ఉండిలో కూడా డబ్బులు ఎత్తున్నాడు. దానికి లెక్క జమ ఉంది వాళ్ళకే. ఆ డబ్బు అంతా నీ బాబు పరం నీ పరమేగా. ₹1 లెక్క చెప్పు. గుడి పక్కన గుడి కట్టి డబ్బులు కొట్టేసే మనిషివి నీ బాబు, నువ్వు, నీది చరిత్ర. నువ్వు హిస్టరీ గురించి చెప్తున్నావు, మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద మాటలు. పేరుకి సాఫ్ట్వేరు, అంతా క్రిమినల్. సాఫ్ట్వేర్ ముసుగులో నీ అంత క్రిమినలే లేడు. నువ్వు క్రిమినల్ కాబట్టే నా ఉన్న 85 ఏళ్లలో నా నాయకుల్ని కార్యకర్తల్ని 650 మందిని జైలుకి పంపించావు. నేను ఒక్కడిని పంపించానా 8 నెలల్లో? ఒక్క తప్పుడు కేసు కట్టించానా? ఒక్కడిని పంపించానా? కానీ పాత కేసులన్నీ తీస్తా. నువ్వు పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంకు మొత్తం దోశావు. డీజీకి ఇస్తా, విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తా, ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తా, నీ చరిత్ర అంతా తీస్తా. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీ దగ్గర దమ్ముంటే రాజకీయంగా చూసుకోవచ్చు. నన్ను తిరగనివ్వంటే నువ్వు చేసిన తప్పులకి సమాధానం చెప్పి తిరగమన్నా, తప్పు ఒప్పుకుని కొల్లేరు డబ్బులు కట్టి తిరగమన్నా. నేను తిరగనివ్వనంటే నువ్వు ఈ తప్పుడు పనులన్నీ చేసి నేను తిరుగుతానంటే ఊరుకుంటామా? అంటే మాకు చేత కాదా నేనేం చేయటం? కానీ పద్ధతి ఉంది. ఆ పద్ధతి కోసం, నిబద్ధత కోసం, పార్టీ యొక్క కమిట్మెంట్ కోసం మేము నీతో గొడవ పడతలా. అంతే తప్ప చేతగానితనం అనుకోవద్దు మా మంచితనాన్ని. ఓకే, ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏంటి అక్రమ అరెస్ట్? ఎవరిని నువ్వు చెప్పుకోనే. నీకు అనిపిస్తుందా వంశీలు నానబెట్టడం ధర్మమా కాదా? గన్నవరంలో వంశీ గడి పేరెత్తే వాళ్ళు లేకుండా పోయాడు. మా పార్టీలో గెలిచాడు 2 సార్లు. మా నెత్తిమే వెతుకుని తిప్పినందుకు మాకు తగిన శాఖ చేసి వెళ్ళాడు. ఇవాళ ఎవడు పడ్డాడు? వాడు తవ్వుకున్న గోతులో ఆడే పడ్డాడు. ఎవడు పళ్ళా? వాడు చేసిన జగన్ యొక్క అధికార మదాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగి ఎవరు కూడా అయితే మనకి ఈ రాజకీయ జన్మను కల్పించారో వాళ్ళ కుటుంబాన్నే విర్రవీగి మాట్లాడాం. వాస్తవాలుండి మాట్లాడాల. ప్రేరేపితంగా ఎవడో ప్రేరేపిస్తే మాట్లాడినందుకు నీ నోటి దోలకు వచ్చిన తిప్పలు. ఇది నోటి దోలకు వచ్చిన తిప్పలేయా? ఎవడేం చేద్దాం చెప్పునే చెప్పు. మేము జైల్లో ఉన్నప్పుడు మీకు తెలియలేదా ఈ బాధలో? అప్పుడు మీకు అనిపించలేదా అయ్యో పాపం అని? మమ్మల్ని నర్సీపట్నం నుంచి వెనక్కిలాగి చింతపల్లి ఫారెస్ట్లో పెట్టి నేను ఎన్కౌంటర్ చేస్తామంటే ఏదో నోకులుండి బతికి బయటపడ్డాం. ఈ జగన్ లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉత్తమ కర్మ అనుకున్నాం. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో, ఎన్ని. ఈసారి రాకపోతే ఈ ఆస్తులన్నీ రూపాయికో పావులకో బేడాకో అమ్మి తట్టపుట్ట చదువుకుని పోదాంరా మనకెందుకు అనే పరిస్థితి వచ్చింది. నాలాంటివాడికే అలాంటి పరిస్థితి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈనాడు ఈ కూటమి ఏర్పడింది. ఇదంతా ప్రజా విజయం. ఇంకేమైనా చెప్తావా? అడగమను. అది రెడ్ బుక్కా, బ్లూ బుక్కా, గ్రీన్ బుక్కా, ఎల్లో బుక్కా అని మాట్లాడొద్దమ్మా. రెడ్ బుక్ అంటే వాళ్ళు ఏం చేశారో ఊరికి నేను నమోదు చేసుకున్నాను తప్ప వాళ్ళు చేసినటువంటి చర్యల్ని రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అవుతుందని అనుకోవద్దు.
రెడ్ బుక్ రాసింది కేవలం వాళ్ళు ఏం రాశారో, ఏం మమ్మల్ని ఇబ్బంది పెట్టారో గుర్తుపెట్టుకోవడం కోసం రాశాం. అది ఇంప్లిమెంట్ చేయాలంటే సగం మందిలోనే ఉండేవాడు. ఇప్పటికే ఎక్కడికక్కడ. అరే పాదయాత్ర చేస్తుంటే రానివ్వా, అమరావతి రైతులు వస్తుంటే అమరావతి రైతులను అడ్డుకుంటారా? వాళ్ళు ఏం చేశారు? భూమి ఇచ్చి ఏమి నేరం చేశారు? వాళ్ళని పాదయాత్ర చేసుకునేవరా? అంటే స్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? వైఎస్ఆర్ వాళ్ళకే కుట్టుకొచ్చిందా? ఎక్కడికక్కడ ఫ్లెక్స్లు కట్టడం, వాళ్ళు రాకోకుండా అడ్డుకుంటాం, దాడులు చేయటం. ఎక్కడ ఉందా సంస్కారం? ఈ సంస్కారం అంతా నేర్పింది ఎవరు ఈ రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి అన్న కంపెనీయే కాదా ఇలాంటి సంస్కారం? డీజీపీ కలవలేదంటే ఎందుకు కలుస్తాడా డీజీపీ? ఏంటి నువ్వేమన్నా పుడింగివా? నువ్వు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేవి ఏమంటా? ఓడగొట్టిన నాగలదుంప. నాగలదుంప అంటే ఇప్పుడు విన్నారా మీరు? నాగలంటే ఇట్లా దుంపుండి దాన్ని చెక్కి పాత రోజులు అంటే ఇప్పుడు కూడా పైపాటి చేసేటప్పుడు ఉంటాయి. ఇనుప నాగలు వచ్చేసినాయి, టెక్నాలజీ మారిపోయింది కదా. ఆ దుంపనే ఆ మేడ్ అంటారు. ఆ మేడికి దిగేస్తారనమాట. ఆ మేడ్ నుంచి దీన్ని ఓడగొట్టిన తర్వాత ఇది ఇక్కడే ఉంటుంది, కొత్త 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 దుంపతో కొడితే ఇంక దీన్ని ఎవడు పట్టించుకుంటాడు? ఆ బాపతే అమ్మటి బాపతే ఏంటంటే అదే బాపతే ఓడగొట్టిన నాగల దుంప. నేను ఎవడు లెక్క చేస్తాడు? ఆ టీవీల ముందు బావు 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 అన్నప్పుడు నువ్వు ఏం ఉపయోగం? ప్రజలు నిన్ను గౌరవించినప్పుడు, నీకు ప్రజాక్షేత్రంలో ప్రజలు నీ గౌరవాన్ని తీసినప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా ఉపయోగం ఏంటి రా బాబు అని అడుగుతున్నా. నువ్వు సుఖానంతోనో బొగానంతోనో ఏదో మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? నీకు ఇంకా నీకు ఫ్రీ టైం ఇది, ఎంజాయ్ అంతే తప్ప మా గురించి మాట్లాడతావా? నీ గురించి అందరికీ తెలుసు అంటావా? ఏంటి నా గురించి తెలుసు చెప్పు, చెప్పు. ఉంటే బయటట్టు, నాదంతా తెలిసిన పుస్తకం, నేనేం దాచుకోను. మీరు ఇప్పుడు ఏమైనా అడిగితే కూడా చెప్తా. ఇంకా కావాలంటే మీకు తెలియని ఇన్ఫర్మేషను మీరు అడగలేని ఉంటే కూడా అడగండి, వాటికి కూడా ఆన్సర్ చేస్తా. నేనేం భయపడినా. అవన్నీ ఆయన అడగాలి. అది కావాలంటే ఆయన సెల్ ఫోన్ తీసుకోవాలి, ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయన అడగాలి తప్ప రాంబాబు గురించి నేను చెప్పాను తప్ప నేను రాంబాబు నా ఫ్రెండ్ అని చెప్పలేదు కదా. ఆయన పగలు మాట్లాడతాడా రాంబాబు, రాత్రి మాట్లాడతాడా, ఏ టైంలో మాట్లాడతాడు, ఎంతసేపు మాట్లాడతాడు, ఏ ఏ వ్యక్తులతో మాట్లాడతాడు? ఇదేంటండి ఆయన పర్సనల్ ఇన్ఫర్మేషన్ నన్ను అడుగుతారు, నాకు ఎలా తెలుస్తుంది? మీరు ఆయన్నే అడగండి ఆ మాట. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రాంబాబు గారు, ఎవరెవరికి ఏ టైం ఎప్పుడు ఇచ్చారు, అయినా ఆయనతో డిస్కస్ చేయండి. ఓకే.